నమస్కారం గాయ్స్. సో ఈరోజు లెక్చర్లో మనం బార్డర్ అంటే ఏంటి, అవుట్లైన్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడతాం, దాని యూస్ కేసెస్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటాం. బార్డర్ అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు మీరు ఒక బాక్స్ గీసుకున్నారు. ఓకే, పెయింట్లోకి వెళ్ళి ఒక బాక్స్ గీస్తాను. ఒక బాక్స్ గీసుకుంటే ఇది ఏదైతే బ్లాక్ లైన్ నేను రాశానో అది ఈ బాక్స్ యొక్క బార్డర్. అదే నేను ఒక సర్కిల్ వేస్తే ఆ సర్కిల్కి బార్డర్ ఏంటి, ఈ సర్కిల్ ఏదైతే ఉందో దానికి బార్డర్ అనమాట. సో ప్రతి దానికి మీకు బార్డర్ అన్నది ఉంటుంది. సో బార్డర్ అంటే ఈ పేజ్కి, వైట్ పేజ్ అయితే మీరు చూస్తున్నారో దానికి బార్డర్ ఏది అంటే ఈ లైన్ ఉంది కదా, ఎక్కడైతే మనకి ఇది ఎండ్ అవుతుందో, ఇది ఏదైతే ఎండ్ అవుతుందో దీని అంతటిని బార్డర్ అంటారు, ఒక పేజ్ యొక్క బార్డర్. ఓకే, అలాగా మనం ఏది చూసినా సరే దానికి ఒక బార్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్ బటన్ ఉంది, అవునా? ఈ షేర్ బటన్కి ఈ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఈ కలర్ అన్నది అది దీని యొక్క బార్డర్ అనమాట. అలాగే బార్డర్ బయట వచ్చేదాన్ని అవుట్లైన్ అంటారు. సో ఇప్పుడు బార్డర్ అన్నది ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పెయింట్లో ఒకసారి మళ్ళీ తీస్తాను. తీసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ రాశాను, నేను ఒక బాక్స్ రాసుకున్నాను నేను. సో ఈ బాక్స్కి బార్డర్ ఏంటి, ఈ బ్లాక్ లైనింగ్ ఏదైతే ఉందో అది దీని బార్డర్. సో అవుట్లైన్ అంటే ఇది అవుట్లైన్ అనమాట. దీనికి బయట వచ్చేదాన్ని అవుట్లైన్ అంటారు. సో దీని అంతటినీ బార్డర్ అంటారు. కానీ ఈ బయట ఏదైతే వస్తుందో దాన్ని అవుట్లైన్ అంటారు. ఓకే, అందరికీ ఒక చిన్న ఐడియా వచ్చింది అనుకుంటున్నాను, ఏంటి బార్డర్, ఏంటి అవుట్లైన్ అనేది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే మీకు కొంచెం క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకేనా? సిఎస్ఎస్ ఫోల్డర్కి వెళ్ళి ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అన్నది ఓపెన్ చేసుకోండి. ప్రస్తుతానికైతే బ్లాంక్ ఉంది. నేను దీన్ని విఎస్ కోడ్లో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఒక డివ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. దాని పేరు కంటైనర్ అని పెట్టాను. నేను ఎక్స్టర్నల్ ఫైల్ వాడుతున్నాను సిఎస్ఎస్కి. ఓకే, ప్రస్తుతానికి క్లాస్తో సెలెక్ట్ చేశాను కంటైనర్ని. సో ఇప్పుడు దీనికి సింటాక్స్ చూద్దాం. ఓకే, బార్డర్ అన్నదానికి సింటాక్స్ ఎలా ఇస్తాము అన్నదానికి సింపుల్ అండి, బార్డర్ అని ఇవ్వాలి. ఓకే, బార్డర్లో 3 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బార్డర్ విడ్త్ ఇవ్వాలి మీరు. ఫస్ట్ విడ్త్ ఇవ్వాలి, ఆ తర్వాత ఏ స్టైల్లో కావాలో ఇవ్వాలి, ఆ తర్వాత కలర్ ఇవ్వాలి. ఓకే, ఈ 3 ప్రాపర్టీస్ మీరు ఇవ్వాలన్నమాట. ఇవి కాదు బట్ నేను ఇస్తాను ఇప్పుడు. ఓకే, ఇది వచ్చేసి సింటాక్స్. ఆ తర్వాత మీరు సెమీకోలన్ పెట్టాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి విడ్త్, ఎంత విడ్త్ కావాలి. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 పిక్సెల్ కావాలి. మోస్ట్లీ మనం పిక్సెల్లోనే వాడతాము బార్డర్ ఇవ్వడానికి. సో మీరు కూడా పిక్సెలే వాడండి. ఓకే, 2 పిక్సెల్ ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. బార్డర్ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి బార్డర్. ఆ తర్వాత 2 పిక్సెల్ ఇస్తున్నాను. స్టైల్ వచ్చేసి మనకి చాలా స్టైల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సాలిడ్ అనమాట. సాలిడ్ వచ్చేసి బేసిక్ది. సో ఫస్ట్ నేను బేసిక్ చూపిస్తాను, ఆ తర్వాత నేను మిగతావన్నీ చూపిస్తాను అనమాట. ఆ తర్వాత కలర్, ఏ కలర్ కావాలి మీకు, మనకి చాలా కలర్స్ ఉన్నాయి, అవునా? ఆల్రెడీ హెచ్టిఎంఎల్ కలర్స్లో మనం చాలా కలర్స్ చూసాం. అలాగా మీరు హెక్స్ కోడ్ ఇవ్వాలనుకుంటే హెక్స్ కోడ్ ఇచ్చుకోవచ్చు, ఆర్జీబీ ఇవ్వాలంటే ఆర్జీబీ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక నేమ్తో జస్ట్ ఇచ్చుకోవాలంటే జస్ట్ నేమ్తో ఇచ్చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను రెడ్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే మనం, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి, మనకి ఒక లైన్ వచ్చింది అంతే. ఎందుకు ఒక లైనే వచ్చింది అంటే ప్రస్తుతానికి నేను దీంట్లో కంటెంట్ ఇస్తాను, లేకపోతే హైట్ ఇచ్చుకుందాం. హైట్ ఇచ్చుకుంటే మనకు కంటెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, హైట్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ ఇస్తాను. దీనికి విడ్త్ కూడా నేను ఒక 100 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మరీ చిన్నది ఉంది, దీన్ని జూమ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఇదైతే వచ్చింది, దీన్ని బార్డర్ అంటామండి. ఇదేదైతే రెడ్ లైనింగ్ ఉందో దీన్ని బార్డర్ అంటాం. ఓకే, మనం దీన్ని ఇంకా స్టైల్ చేసుకోవచ్చు అంటే స్టైల్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ అని పెట్టి దీన్ని రిఫ్రెష్ చేస్తాను చూడండి, చూసారా మారింది. సో దీన్ని మనం బార్డర్ అంటాం. ఒక బాక్స్ మనం గీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇన్స్పెక్ట్ కూడా చేసుకోవడం మీకు చూపిస్తాను. ఈ ఎలిమెంట్స్కి వెళ్తే మీకు కంటైనర్ ఉంది, చూసారా? కంటైనర్ మీద హైలైట్ చేస్తే నాకేమొస్తుంది, మొత్తం నేను పెట్టిన 130, అవునా? 130, బట్ నేను హోవర్ చేస్తే ఎంత చూపిస్తుంది, 104 × 34 చూపిస్తుంది. అదేంటండి అది, నాకు అర్థం కాలేదు, 4 ఎందుకు యాడ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు 30 హైట్ పెట్టాం, అవునా? విడ్త్ ఎంత పెట్టాం, 100 పెట్టాం. బట్ బార్డర్ ఎంత పెట్టాం మనం చూసుకుంటే 2 పిక్సెల్ పెట్టాం, అవునా? సో ఇప్పుడు నేను హోవర్ చేస్తే టాప్ వచ్చేసి 2 పిక్సెల్ యాడ్ చేస్తుంది, సైడ్ వచ్చేసి 2 పిక్సెల్ యాడ్ చేస్తుంది, ప్రతి సైడు నాకు 2 పిక్సెల్ యాడ్ చేస్తుంది, అవునా? సో ఇప్పుడు విడ్త్ చూసుకుంటే నేను చూడండి, విడ్త్ చూసుకుంటే నాకు ఎంత వస్తుంది, 104 వస్తుంది. ఎందుకు 104 వస్తుంది అంటే ఇటు సైడ్ 2 పిక్సెల్, ఇటు సైడ్ 2 పిక్సెల్, ఎంత 4 పిక్సెల్ యాడ్ చేస్తుంది. అలాగే నేను ఇప్పుడు 30 పిక్సెల్ అని యాడ్ చేస్తే దానికి
ఎయిదర్ సైడ్ అంటే ఇటు సైడ్ 2 పిక్సెల్ యాడ్ అవుతుంది. దానివల్ల నాకు ఏమవుతుంది 34 అవుతుంది. అలాగా ఇప్పుడు మీరు చూసుకుంటే బార్డర్ అన్నది యాడ్ అవుతుంది చూసారా, ఏదైతే కంటైనర్ ఉందో దానికి. సో ఇది వచ్చేసి బార్డర్. ఇంకా మనం దీన్ని స్టైలింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. సో ఇప్పుడు సాలిడ్ అని ఇచ్చాను చూసారా, ఇప్పుడు దీన్ని బార్డర్ స్టైల్ అని రాసుకోవచ్చు. బార్డర్ స్టైల్ అన్నా ఓకే, ఈ సాలిడ్ అని రాసామా ఈ ప్లేస్ అయినా ఒకటే. జస్ట్ ఇక్కడ మీకు ప్రాపర్టీస్ చూపించడానికి ఇక్కడ బార్డర్ స్టైల్ అని ఇక్కడ రాస్తున్నాను. బట్ ఇదైనా గుర్తుంచుకోండి, ఇదైనా ఒకటే. ఓకే, సో ఇక్కడ నేను ఇది పెడితే చూసారా నాకు ఆప్షన్స్ వచ్చాయి. డాష్డ్ అని, డాటెడ్ అని, డబల్ అని, గ్రూవ్ అని, ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాష్డ్ అని పెడుతున్నాను. సో నేను ఇక్కడ సాలిడ్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, డాష్డ్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను డాష్డ్ అని ఇక్కడ పెడతాను చూడండి. ఇది తీసేస్తాను ప్రస్తుతానికి. సో ఇదేంటి స్టైల్, బార్డర్ స్టైల్. ఇది బార్డర్ కలర్, ఇది బార్డర్ విడ్త్. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు డాటెడ్లో వచ్చింది మొత్తం. ఓకే, అలాగే ఇప్పుడు నేను గ్రూవ్ అని ఇస్తాను చూడండి. గ్రూవ్ అని ఇస్తే అది ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. చూసారా గ్రూవ్ అంటే డబల్ లైనింగ్లో వచ్చింది. ఇక్కడ ఒకటి వచ్చేసి డార్క్, ఇంకోటి వచ్చేసి ఒక ఫోటో ఫ్రేమ్లా ఉంది మనకు చూడడానికి. అవునా, ఇవి ఇంకా జూమ్ చేస్తాను కొంచెం బాగా అవుతుంది. ఇంకా జూమింగ్ అండి చేస్తే చూసారా మనకు ఎలా వచ్చిందో, ఫోటో ఫ్రేమ్లో వచ్చింది. అవునా, సో అదనమాట. సో ఇంకా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ వచ్చేసి సాలిడ్ ఆల్రెడీ చూసాము, గ్రూవ్, డాష్డ్, ఇంకా డాటెడ్ అని ఉంటుంది. ఓకే, సో డాటెడ్ కూడా మనం చూద్దాము. రిఫ్రెష్ చేస్తే చూసారా అన్ని చుక్కలు వచ్చినాయి. అలాగా మీరు దీన్ని స్టైలింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు అవుట్లైన్ అంటే ఏంటో చూపిస్తాను. ఇదే కంటైనర్కి బార్డర్ ఉంచి ప్రస్తుతానికైతే సాలిడ్ అని రాస్తాను. ఓకే, ఇదే కంటైనర్కి నేను అవుట్లైన్ కూడా ఇస్తాను. సో మనకి రెండింటికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా ఇలా వచ్చింది. ఇప్పుడు దీనికి అవుట్లైన్ ఇస్తాను. అవుట్లైన్ కూడా మనం సింటాక్స్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ బార్డర్ ప్లేస్లో నేను అవుట్లైన్ అని రాస్తాను. అదే డిఫరెన్స్. చూడండి ఇక్కడ నేను అవుట్లైన్ అని రాసి 2 పిక్సెల్ ఇస్తున్నాను. అవునా, ఇప్పుడు సాలిడ్ రెడ్, డిఫరెంట్ కలర్స్ ఇస్తాను సో మీకు అర్థం అవడం కోసం. ఇప్పుడు నేనేమని చెప్పాను అవుట్లైన్ అంటే, ఈ బార్డర్కి బయట ఉంది చూసారా, ఆ బయట ఒక లైనింగ్ ఉందా, ఆ బయట లైనింగ్ అవుట్ లైన్ అంటే అవుట్ సైడ్ లైన్ అనమాట. చూసారా అవుట్ సైడ్ లైన్ లాగా. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే నాకు రెడ్ ఎక్కడ వచ్చింది, రెడ్ ఎందుకు వచ్చింది, ఇక్కడ నేను అవుట్లైన్ రెడ్ ఇచ్చాను కాబట్టి. సో నాకు ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్కి బయట ఎగ్జాక్ట్గా ఈ అవుట్ ఏదైతే ఉందో అవుట్ సైడ్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రెడ్ ఏదైతే వచ్చిందో ఆ రెడ్ వచ్చేసి అవుట్లైన్. సో అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బార్డర్ వచ్చేసి మనం ఏదైతే కంటైనర్ ఇస్తామో ఆ కంటైనర్ యొక్క లైనింగ్ ఉంటుందా, ఆ లైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బాక్స్ గీసుకున్నాను, ఆ బాక్స్ గీసుకునే యొక్క లైన్ ఉంటుందా అది బార్డర్. ఆ లైన్ బయట వచ్చేదాన్ని, బయట మనకి లైనింగ్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీరు ఎగ్జాంపుల్లో చూసినట్టు అది వచ్చేసి అవుట్లైన్ అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బార్డర్ అండ్ అవుట్లైన్. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు. సేమ్ ఇందాక మీరు బార్డర్కి చేసినట్టే దీనికి కూడా అవుట్లైన్కి కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాటెడ్ అని పెడతాను. ఓకే, డాటెడ్ అని పెట్టి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు డాటెడ్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ప్రాపర్టీ మీకు చెప్పబోతున్నాను. ఆ ప్రాపర్టీ వచ్చేసి అంతా బాగుంది. ఇప్పుడు నేను ఇది ఏదైతే ఉందో నాకు పాయింటెడ్ ఎడ్జెస్ వస్తున్నాయి. ఎడ్జులు చూసారా ఎలా ఉందో, చాలా షార్ప్గా ఉంది. అవునా, ఇప్పుడు నాకు రౌండెడ్ కావాలి. అంటే రౌండెడ్ అంటే ఏంటి, ఇక్కడ చూసారా దీన్ని రౌండెడ్ అంటారు. రౌండ్గా ఉందో చూసారా, దీనిలాగా షార్ప్గా లేదు. ఇక్కడ చూసుకుంటే మీకు రౌండ్గా ఉంది. అలా రౌండ్గా కావాలంటే నేను ఏం చేయాలి అంటే, దానికి ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ పేరే బార్డర్ రేడియస్. ఓకే, బార్డర్ రేడియస్. ఇప్పుడు బార్డర్ రేడియస్లో నేను ఏమి ఇవ్వాలి, పిక్సెల్ ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 పిక్సెల్ ఇచ్చాను. 5 పిక్సెల్ ఇచ్చి ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను చూడండి. చూసారా నాకు రౌండెడ్ బార్డర్ అయింది మొత్తం. దాంతోపాటు ఇది కూడా అవుట్లైన్ కూడా నాకు రౌండెడ్ అయిపోయింది. చూసారా రౌండెడ్ మొత్తం, ఇక్కడ కూడా రౌండెడ్ వచ్చింది. ఓకే, సో బార్డర్ అనేది దీనికి ఎఫెక్ట్ అవుతుంది, దీంతో సంబంధించిందే కాబట్టి అవుట్లైన్ కూడా దీనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అలాగా బార్డర్ రేడియస్ అన్నది మీరు కావాలంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 పిక్సెల్ ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూడండి ఇంకా అయ్యింది. అలాగే ఇప్పుడు ఇమేజెస్ చూసుకుంటే ఇక్కడ చూసారా, ఇది ఈ ఐకాన్ వచ్చేసి రౌండ్ ఉంది. అలా రౌండ్ ఒక పిక్చర్ని నేను ఇలా రౌండ్ ఎలా చెయ్యాలి అంటే,
బార్డర్ రేడియస్తో మీరు రౌండ్ అలా చేయొచ్చు. ఓకే, సో అప్పుడు రౌండ్ చేసుకున్నప్పుడు మీరు సింపుల్గా 50% అని ఇస్తే ఏ స్క్రీన్ సైజ్లో అయినా సరే దాన్ని 50% రౌండ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 50% అని ఇస్తాను. చూడండి ఏ షేప్లో మారుతుందో. ఇది అవల్లో షేప్లో మారింది, రౌండ్ మారలేదు. ఎందుకు అవల్ షేప్లో మారిందంటే ఇది ఒక డివ్, ఇది ఒక ఇమేజ్ కాదు. ఓకే, మీకు డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఒక ఇమేజ్ కూడా ఇస్తాను. సో నేను ఇప్పుడు ఇమేజెస్కి ఇచ్చుకోవచ్చా ఇది ఇక్కడ నేను బార్డర్ అన్నది అంటే ఇమేజెస్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే బయట నేను ఒక ఇమేజ్ రాస్తాను. ఓకే, IMGSRC అని రాసి నేను ఇమేజెస్ ఇందులో ఫ్లవర్ అని నేను ఒక డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఫ్లవర్ అన్నది తీసుకుందాం. ఓకే, తీసుకుని దీనికి ఒక ఐడి ఇచ్చుకుంటాను. ఐడి ఇచ్చుకుని దీనికి IMG అని రాస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ IMGకి చూడండి నేను #IMG అని రాసి దీనికి బార్డర్ రేడియస్ వచ్చేసి 50% ఇస్తాను. అలాగే దీని విత్ కూడా వచ్చేసి నేను ఒక 100 పిక్సెల్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, నా ఇమేజ్ అన్నది రౌండ్గా వచ్చింది. చూసారా? సో ఇంకా నేను ఇంకా తగ్గిస్తాను 50 పిక్సెల్ అని. సో అప్పుడు మనకి ఇంకా చిన్నగా వస్తుంది. చూసారా, నాకు రౌండ్గా వచ్చింది. సో అలాగే మీరు ఇమేజెస్ కన్నా సరే రౌండ్గా చేసుకోవాలి నేను ఇమేజ్కి అన్నప్పుడు మీరు బార్డర్ రేడియస్ వాడచ్చు. అలాగే నేను డివ్స్ని రౌండ్గా చేసుకోవాలి అన్నా సరే మీరు బార్డర్ రేడియస్ వాడచ్చు. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బార్డర్ రేడియస్. ఇప్పుడు నేను ఒక చిన్నది ఇప్పుడు ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ నేను చెప్తాను బార్డర్కే. ఇప్పుడు బార్డర్లో మీరు చూసుకుంటే ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, అవునా? ఫస్ట్ నేను బార్డర్ రేడియస్ తీసేస్తాను, కామెంట్ చేస్తున్నాను. ఓకే, సో ఇమేజ్ అన్నది కూడా తీసేస్తాను ప్రస్తుతానికి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇమేజ్ కోడ్లో కూడా తీసేస్తాను. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు 4 సైడ్స్ అగైన్ పాయింటెడ్ వచ్చేసినాయి, అవునా? సో ఇప్పుడు నాకు 4 సైడ్లు ఉన్నాయి. ఇది వచ్చేసి టాప్, ఇది రైట్, బాటమ్, లెఫ్ట్. ఒకటే సైడ్ కావాలి నాకు, 4 సైడ్లు వద్దు అని అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు మీరు. ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బార్డర్ అని ఉంది చూసారా, బార్డర్ ప్రస్తుతానికి మీరు 0 చేసేసేయండి. 0 చేసేస్తే దీనికి బార్డర్ ఏమీ ఉండదు. బార్డర్ తీసేస్తున్నాం ఫస్ట్, సో బార్డరే లేదు. ఓకే, అవుట్లైన్ కూడా తీసేద్దాం. 0 అని పెడితే సరిపోతుంది, అవుట్లైన్ కూడా పోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చెప్పాను, 4 సైడ్స్ ఉన్నాయని చెప్పాను. టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్. సో అలాగే మనకి ఒక ప్రాపర్టీ నేమ్ ఉంది, బార్డర్ టాప్ అని. బార్డర్ టాప్, బార్డర్ రైట్, బార్డర్ బాటమ్, బార్డర్ లెఫ్ట్. అలాగే 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ ఇచ్చుకున్నట్టే సేమ్ ఇచ్చుకోవడమే. 2 పిక్సెల్ సాలిడ్ రెడ్, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ కూడా అలాగే ఇచ్చుకుని మీరు రిఫ్రెష్ చేస్తే చూడండి ఏమవుతుందో. నాకు టాప్లో వచ్చింది. ఇప్పుడు దీన్నే నేను లెఫ్ట్ అని మారుస్తాను చూడండి. లెఫ్ట్ అని మారిస్తే ఏమవుతుందో చూడండి. చూసారా, నాకు లెఫ్ట్లో వచ్చింది. అలాగ ఓన్లీ ఒక సైడే నాకు కావాలి అని అనుకుంటే మీరు బార్డర్ ఏదైతే డైరెక్షన్లో కావాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్ ఇక్కడ పేరుస్తే సరిపోతుంది అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బార్డర్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం మార్జిన్ అన్నది నేర్చుకుంటాం. ఓకే, ఈ బార్డర్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడా అడుగుతారు. ఇంటర్వ్యూ క్వశ్చన్లో ఎక్కువ ఈ బార్డర్ బాక్స్ మోడల్ అడుగుతారు ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి.